హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా 5138 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అర్హతలు ఏంటి, వాయిస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, A to Z డీటెయిల్స్ చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి గైస్. చాలామంది చూస్తున్నారు, అప్లై చేస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళు అప్లై చేస్తారు. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించి మీకు వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ 5138 వేకెన్సీస్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఖచ్చితంగా డీటెయిల్స్ అనేవి తెలుసుకోవడానికి ట్రై చేసుకోండి, ఓకేనా. సో మనకు February 8 నుంచి లాస్ట్ డేట్ అనేది February 24 వరకు టైం ఉందండి, కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. సో జాగ్రత్తగా డీటెయిల్స్ అని కూడా తెలుసుకున్న తర్వాత అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి గైస్, ఓకేనా. సో దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. టెంటేటివ్ డేట్ ఇచ్చారు, ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ 2026లో అయితే ఉంటుందని చెప్పేసి. అంటే హైరింగ్ కూడా మనకు ఇమీడియట్గానే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారనమాట. సో మనకు ఏజ్ లిమిట్ కోసం కానీ క్వాలిఫికేషన్ కోసం కానీ మొత్తం అన్ని కూడా కట్ ఆఫ్ ఏంటంటే 2026 జనవరి 1 కట్ ఆఫ్ అండి, ఓకేనా. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. మరి వీటికి సంబంధించి హార్డ్ కాపీ అనేది మనం ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సిన నీడ్ లేదు, ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు. ఈ జాబ్స్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 20 ఉండాలి, మ్యాక్సిమం అప్ టు 28 వరకు ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. సో కట్ ఆఫ్ చెప్పాను కదా 2026 జనవరి 1. దీనితో పాటు రిలాక్సేషన్స్ ఉంటాయి. SC ST క్యాండిడేట్స్కి 5 years, OBC వాళ్ళకి 3 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years రిలాక్సేషన్స్ ఉంటాయి అని చెప్పి మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ రిలాక్సేషన్స్ ఉంటే వాటిని కూడా మీరు అడిషనల్గా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏం కావాలంటే బ్యాచెస్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. బీటెక్ చేసిన, నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు అంటే BA వాళ్ళు కానీ, BSc వాళ్ళు కానీ, BCom కానీ, BZC కానీ ఎవరైనా పర్వాలేదు. నార్మల్గా గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక అప్లై చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదనమాట, ఓకేనా. సో దీంతోపాటు మనకు ఇక్కడ చూడొచ్చు సీట్స్ అంటే మనకు వేకెన్సీస్ అనమాట. మన ఏపీలో చూసుకున్నట్లయితే విజయవాడ అండ్ వైజాగ్ అయితే ఇచ్చారు. టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట, ఓకేనా. టోటల్ ఎన్ని ఉన్నాయి, జనరల్ వాళ్ళకి, EWS, SC ST, OBC ఇలా అందరికీ కూడా వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి ఏంటి క్లియర్గా ఇచ్చారు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా సెపరేట్ వేకెన్సీస్ అనేవి కేటాయించారనమాట. ఇక్కడ మీరు చూసుకోండి, మీ స్టేట్ ఏంటో చూసుకొని దానికైతే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ అయితే ఉన్నాయి. ఇందులో వేకెన్సీస్ బాగున్నాయి గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు వేకెన్సీస్ అనేవి బాగానే ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు, ఓకేనా. సో ఇది ఓవరాల్గా మనకు వేకెన్సీస్ డీటెయిల్స్. ఒకవేళ మీరు ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ PDF. సో మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా బ్రేకప్ వేకెన్సీస్ అన్నీ కూడా కనపడతాయి, ఓకేనా. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మీకు స్టైఫండ్ ఉంటుంది. సో దాంట్లో భాగంగా రూరల్, సెమీ అర్బన్ వాళ్ళకి సంబంధించి నెలకి 12,300 ఇస్తారు. మెట్రో అంటే కొన్ని సిటీస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఏంటంటే 15,000 రూపీస్ ఇస్తారు. శాలరీ అనేది ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక మీకు అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ట్యాబ్ కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి ఉంటుంది, అక్కడ రిక్రూట్మెంట్ ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసేసి మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవడం కావచ్చు, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ కావచ్చు, మీరైతే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు ఎంత పే చేయాలి చూసుకున్నట్లయితే మనకు జనరల్, OBC అండ్ అలాగే EWS మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి టోటల్ మనకు 800+ GST ఉంటుందండి, చూసుకోండి. అలాగే ఫీమేల్ అభ్యర్థులకు సంబంధించి మనకు 700+ ఉంటుంది. మొత్తం GST ఇవన్నీ యాడ్ చేసుకుంటే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా జస్ట్ 236 రూపాయలు మాత్రమే ఉంటుందండి. అలాగే ట్రాన్స్జెండర్ వాళ్ళకి కూడా సేమ్ అంతే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట. అంటే తక్కువ వాళ్ళందరికీ కూడా ఇంత తక్కువ ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ మనకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు ఫస్ట్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారన్నమాట. సో దీనికి సంబంధించి టోటల్ క్వశ్చన్స్ మీకు 100 ఉంటాయి. సో మనకు 100
మార్క్స్ అయితే ఉంటాయి. 60 మినిట్స్ టైం ఇస్తారు. సో మనకు ఇంగ్లీష్తో పాటు హిందీలో పేపర్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఉంటుందండి, ఫినాన్షియల్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్ ఉంటుంది, క్వాంట్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా, టోటల్ మీకు 100 మార్క్స్కి పేపర్ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో దాంట్లో మీ యొక్క ఏజ్ సరిపోయిందా లేదా, క్వాలిఫికేషన్ సరిపోయిందా లేదా, క్యాస్ట్ కేటగిరీ అనేది ప్రాపర్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు చెక్ చేస్తారు. అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నట్లయితే అప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో తర్వాత ఏంటంటే మీకు టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తారో ఆ లోకల్ లాంగ్వేజ్ అయితే తప్పనిసరిగా మీకు వచ్చిందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారన్నమాట. ఒకవేళ మీరు ఏపీ అండ్ అలాగే తెలంగాణకు చెందిన వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మీకు తెలుగుకు సంబంధించి, ఓకేనా, తెలుగుకు సంబంధించి మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తుందా లేదా అని చెప్పి వాళ్ళైతే చెక్ చేయడం జరుగుతుంది. టెస్ట్ ఫర్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలని చెప్పి మనం అయితే బ్రెయిన్లో పెట్టుకోవాలి. చూడండి, ఏపీ వాళ్ళకి సంబంధించి తెలుగు కానీ ఉర్దూ కానీ ఏదో ఒకటి అయితే వచ్చి ఉండాలి. అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా అంతే, తెలుగు కానీ ఉర్దూ కానీ మీకైతే వచ్చి ఉండాలి. మోస్ట్లీ మన వాళ్ళకి తెలుగు వచ్చి ఉంటుంది కాబట్టి సో తెలుగు అనేది ప్రాపర్గా వస్తేనే మీరు ఈ పర్టికులర్ స్టేట్కి అయితే అప్లై చేసుకోవాలి. లేదు నాకు హిందీ వచ్చు అనుకుంటే హిందీ ఉన్నటువంటి స్టేట్స్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు సెలక్షన్ అయితే జరుగుతుంది. వన్స్ మీకు ఈ సెలక్షన్ జరిగిన తర్వాత మెడికల్ చెకప్ ఉంటుంది. అంటే మీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి, అంటే మెడికల్లీ ఫిట్ ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో ఈ విధంగా రిటన్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇవన్నీ కూడా మీకు ఫైనల్ సెలక్షన్లో అయితే కన్సిడర్ చేస్తాము అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారనమాట. ఈ విధంగా జాబ్ సెలక్షన్ అయితే జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీకు అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లోనే పెట్టుకోవాలి, ఆఫ్లైన్లో సబ్మిట్ చేయడానికి అయితే లేదు. అలాగే హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ కూడా మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సిన నీడ్ లేదు, ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది, గమనించాలి. అయితే మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ దేనికి సంబంధించిందని చెప్పేసి చూసుకున్నట్లయితే అప్రెంటిస్ పోస్టులు అండి. అంటే మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏంటంటే మీకు ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ ఇస్తారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో మీకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వన్స్ మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా మీకు ఏదైనా సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో సో దాంట్లో ఏదైనా నోటిఫికేషన్ వస్తే కనుక మీకు ఈ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఉంటుంది. లేదంటే ఏదైనా ప్రైవేట్ సంబంధించిన బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు ఒకవేళ వెళ్ళి జాబ్కి ట్రై చేసుకున్నా కూడా మీకు ఈ సర్టిఫికేట్ ఉందని చెప్పేసి చూపిస్తే కనుక మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అర్థమైంది కదా, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే జాబ్స్కి సంబంధించి ఏవైతే అప్రెంటిస్ పోస్టులు రిలీజ్ చేశారో వాటికైతే మీరు ట్రై చేసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలన్నా, అప్లై లింక్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే మీకు కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. అక్కడి నుంచి మీరు చెక్అవుట్ చేసుకుంటే మీకు కూడా క్లారిటీ అయితే ఉంటుంది గైస్. థ్యాంక్ యూ.